Good morning. Mwah. 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 హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో మనం మా పాప మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం అన్నమాట. పాపకి ఇప్పుడు 7 months. మేము పోలాన్లో ఉంటాం. సో మేము సింగిల్గానే మేనేజ్ చేసుకుంటాం అన్నమాట, మేము మా హస్బెండ్. సో పాప ఫస్ట్ లేవగానే కొంచెం సేపు కూర్చొని అలా ప్లేయింగ్ టైం ఉంటుంది, ఆడుకుంటుంది. తర్వాత టమ్మీ టైం ఇస్తాను అనమాట. కొంచెం ఏదైనా బ్రెస్ట్ ఫీడ్ చేశాక లేదా వామ్ వాటర్ ఇచ్చాక తనకి టమ్మీ టైం ఇస్తాను. సో అప్పుడు తను కొంచెం మోషన్ వెళ్తే టైంకి మార్నింగ్ అలా. సో టమ్మీ టైం ఇస్తే కొంచెం అలా పాకడం అలా చేస్తుంది, కార్డ్స్తో ఆడుకుంటుంది. అంతలోపల మా అమ్మ ఫోన్ చేస్తుంది. మార్నింగ్ తను కంపల్సరీ ఫోన్ చేస్తుంది ఎవ్రీడే. సో దాంతో ఒకసేపు ఇలా చూసుకొని మాట్లాడుతుంది, అనుకొని ఏదో మమ్మీ అడిగితే మాట్లాడుతుంది. తర్వాత డైపర్ చేంజ్ అండ్ కంపల్సరీ నేను ఎవ్రీడే మసాజ్ చేస్తాను అన్నమాట పాపకి. ఎందుకంటే ఇంపార్టెంట్ టమ్మీ టైం అండ్ మసాజ్ అనేది నేను ఎప్పుడు స్కిప్ చేయను తన మార్నింగ్ రొటీన్లో. సో నేనైతే ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర నువ్వుల నూనె ఉన్నా కానీ కొబ్బరి నూనె ఉన్నా కానీ ఏ ఆయిల్ అయినా కానీ మసాజ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో లెగ్స్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. సో ఆల్రెడీ నేను న్యూ బోర్న్ అప్పుడు మసాజ్ ఎలా చేయాలనేది మా మమ్మీ చేస్తున్న వీడియో అప్లోడ్ చేశాను, చూడకపోతే అది చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే నేను మా మమ్మీ దగ్గర నేర్చుకొని నేను చేస్తాను అనమాట. సో ఫస్ట్ లెగ్స్ నుంచి స్టార్ట్ చేసి మనం మసాజ్ అనేది చేయాలి. సో మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ లెగ్స్కి కానీ ఆర్మ్స్కి కానీ మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అలానే మంచి స్లీప్ కూడా వాళ్ళకి బాగా పడుతుంది. అలానే వాళ్ళకి కాన్స్టిపేషన్ రాకుండా అలా కూడా ఉంటుంది అన్నమాట. సో అందుకనే మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది మసాజ్ వల్ల. సో లెగ్స్కి మసాజ్ చేసి అలా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తాం అన్నమాట. సో కాన్స్టిపేషన్ రాకుండా వాళ్ళకి ఏదైనా గ్యాస్ అనేది ఫామ్ అయినా కానీ మనం ఈ ఎక్సర్సైజ్ త్రూ వాళ్ళకి అది రిలీఫ్ అనిపిస్తుంది. సో కంపల్సరీ నేను ఇలా అయితే ఎక్సర్సైజ్ చేస్తాను. సో ఫస్ట్ లెగ్స్, తర్వాత స్టమక్ మీద నేను ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ అయినా యూ షేప్లో ఇట్లా ఆయిల్ తీసుకొని పొట్ట మీద ఇలా రబ్ చేస్తే తను హాయిగా ఫీల్ అవుతుంది. తనకి ఎక్సర్సైజ్ చేస్తే కూడా చాలా ఇష్టం, ఎందుకంటే మసాజ్ వల్ల వాళ్ళు ఒక డే మొత్తంలో ఒక 18 hours అయినా పడుకొని ఉంటారు కాబట్టి మజిల్స్ అనేది రిలాక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో మనం ఇలా మసాజ్ చేయడం వల్ల వాళ్ళ మజిల్స్ అనేది కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అయ్యి చాలా మంచి యాక్టివ్గా ఉంటారన్నమాట. సో అందుకని నేను మసాజ్ చేస్తాను. అండ్ టమ్మీ టైం ఇంపార్టెంట్ మార్నింగ్ రొటీన్లో. దాని తర్వాత తను కొంచెం సేపు నేను లెగ్స్ కానీ బాడీకి ఎక్కడ చేసిన ఏమన్నది కానీ ఫేస్ వరకు వచ్చేసరికి చాలా ఏడుస్తుంది అన్నమాట. తను ఫేస్ని ముట్టుకొనివ్వదు, ఫేస్ ముట్టుకుంటే తనకు నచ్చదు. సో అలానే బాడీ పార్ట్స్ మొత్తం మనం మంచిగా చక్కగా ఎక్సర్సైజ్ చేసేసాక ఫేస్ దగ్గరకు వద్దాం. ఫేస్ దగ్గర నేనైతే ఆయిల్ ఫేస్కి రాసేసి కొంచెం మూత్ మీద ఎలా ఒత్తడం కానీ నోస్కి అండ్ మన ఐకి ఒక నాజిల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తే వాళ్ళకి కళ్ళ నుంచి నీళ్ళు రావడానికి హెల్ప్ అవుతుందంట. అంతేగాని నోస్ షేప్ మారిపోతుంది అలా అయితే ఏమి ఉండదంట. సో అందుకని నేను అదొకటి చేస్తాను అనమాట. అలానే స్పైన్కి కూడా ఇలా మంచిగా రబ్ చేస్తే వాళ్ళు కూర్చుంటారు కదా, సో అది కూడా మంచిగా అనిపిస్తుంది అంట. సో ఇవన్నీ అయితే నేను కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తుంటాను అనమాట. అండ్ అలానే ఇప్పుడు ఫేస్ దగ్గరకు వచ్చేసరికి చూడండి ఏడుస్తూనే ఉంటుంది, అస్సలు ముట్టుకొని ఇవ్వదు ఫేస్కి. అండ్ ఐబ్రోస్ కూడా థిక్గా రావాలంటే ఆముదం రాస్తే మంచిగా వాళ్ళకి థిక్గా వస్తాయంట. సో చిన్నప్పుడైతే మా మమ్మీ ఆముదం రాసేది ఐబ్రోస్కి. ఇప్పుడు నేను అలానే కొంచెం హెడ్ మసాజ్ చేస్తే తనకి ఇష్టం, సో అందుకని హెడ్ మసాజ్ కూడా చేస్తుంటాను. దాని తర్వాత కంపల్సరీ D3 డ్రాప్స్ అయితే వేస్తాను అనమాట. 1 year వరకు అయితే ఖచ్చితంగా మనం D3 డ్రాప్స్ వేయాలన్నారు డాక్టర్. సో నేను అవి స్కిప్ చేయకుండా వేస్తుంటాను. దాని తర్వాత కొద్దిసేపు అయ్యాక స్నానం చేపిస్తాను. ఇక్కడ ఇండియాలో అయితే మనకి మంచిగా ఇలా కూర్చోబెట్టుకొని చేయొచ్చు, కానీ ఇక్కడ మాకు అలా లేదు కాబట్టి ఇట్లాంటి టబ్ ఉంటుంది. సో టబ్లో షవర్ బాత్ అవుతుంది తనకి. అండ్ నేను ఇంకా బ్రషింగ్ కోసం అయితే అమెజాన్లో సిలికాన్ ఫింగర్ బ్రష్ తీసుకున్నాను. సో ఇదైతే నేను యూస్ చేస్తాను అనమాట. సో అసలు చేయనివ్వట్లేదు బ్రష్ చేపిద్దామంటే తను ఇది నా చేయి పట్టుకొని నూకేస్తుంది చూడండి. తనకి ఇష్టం ఉండదు కానీ మనం కంపల్సరీ చేయాలి కదా. సో అందుకని నేను సిలికాన్ బ్రష్ నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. అలానే ఇది నేను ఆస్పిరేటర్ నాజిల్ నోస్ క్లీనర్ అన్నమాట. ఇది కూడా చాలా యూజ్ అయింది నాకు తనకు జలుబు చేసినప్పుడు. అది తర్వాత వాళ్ళ డాడీ కోసం ఎత్తుకొని తను డ్రెస్సింగ్ అవి చేస్తారు. నేను అంత లోపల తనకు ఖచ్చితంగా ఆకలిస్తే స్నానం చేపి కానీ ఆకలి అవుతుంది కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఓట్స్ అండ్ బనానా పెడుతున్నాను.
తినిపించాక మంచిగా స్లీప్ వేస్తుంది అన్నమాట. ఒక 3 hours అయినా పడుకుంటుంది. స్నానం చేశాక తినిపిస్తాను. సో లేచాక నేను అంతవరకు అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఇదేంటంటే నేను ఓట్స్ అండ్ బనానాలో నేను జీరా వాము అండ్ సోంపు మమ్మీ ఫ్రై చేసి ఇట్లా పౌడర్ చేసి ఇచ్చిందన్నమాట. వాళ్ళకి అరుగుతుంది అని చెప్పి. సో అది వేస్తాను కొంచెం. సో తినేసాక కొద్దిసేపు ఆడుకుంటుంది, తర్వాత పడుకుంటుంది. సో లేచాక అన్ని పనులు అయిపోతాయి అన్నమాట నాకు అంత లోపల. సో నేను కూర్చొని ఇలా పూజ చేస్తామాట. నేను ఖచ్చితంగా నా డైలీ యాక్టివిటీస్లో తనను కూడా ఇన్వాల్వ్ చేస్తాను అనమాట. సో ఇప్పటి నుంచి, ఎందుకంటే తనకి అర్థమవుతుంది అన్నమాట. ఇలా మనం పూజలు చేసినా ఏం చేసినా నేను ఇన్వాల్వ్ చేస్తాను. తను కూడా పక్కన కూర్చొని నాతో పాటు ఏదో వింటూ ఉంటుంది. సో నాకు అనిపిస్తుంది మనమే తనకి అంటే రోల్ మోడల్ కానీ అంటే మన రిఫరెన్స్ తీసుకుంటారు కదా. సో అందుకనే నేను ఏం చేసినా ఇన్వాల్వ్ చేస్తాను. అలానే ఇప్పుడు నేను యూస్ చేసే డ్రై షీట్. సో నేను మార్నింగ్ అయితే డైపర్ అయ్యాను పాపకి. సో ఈ డ్రై షీటే యూస్ చేస్తాను. మంచిగా దాని మీద టాయిలెట్ అయినా కానీ డ్రై అయిపోతుంది అన్నమాట. సో అంతే, ఇప్పుడు మళ్ళీ పడుకుంటుంది. సో ఇది మా మార్నింగ్ రొటీన్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.